నమస్కారం. జన్మకొండలి కార్యక్రమానికి స్వాగతం. జాతకం పట్ల మీకున్న సమస్యలకి సలహాలు సూచనలు ఇవ్వడానికి స్టూడియోలో మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు సుద్దపల్లి నాగరాజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడాలి అనుకునేవారు స్క్రీన్ మీద కనిపించే నంబర్స్ కి కాల్ చేసి మీ సమస్యలకి సలహాలు పొందొచ్చు. నమస్కారం గురువు గారు. నమస్తే అమ్మ. ముందుగా గురుచండాల యోగం అంటే ఏంటి, దానివల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయంటారు? ఇప్పుడు జాతకంలో వచ్చామా గురు రాహుల యొక్క కలయికని దీన్ని ఈ విధంగా అంటారు. ఎందుకంటే గురువు అనేటువంటిది చాలా గొప్ప గ్రహం. ఆ గ్రహం ఇచ్చేటువంటి ఫలితాలని ఛాయాగ్రహం అయినటువంటి రాహు యొక్క ఇద్దరు కలిసి ఉండటం వల్ల రాహు ఆ గురువు ఇచ్చేటువంటి ఫలితాన్ని ఆపటం జరుగుతుందన్నమాట. కాబట్టి ఆ ఇచ్చే ఏదో స్వామి చెప్తారు చూసారా, గుడిలో వరం దేవుడు ఇచ్చినా కూడా పూజారి ఏదో అడ్డుపడినట్లుగా ఇక్కడ గురుగ్రహం అనేటువంటి గ్రహం ఏదైతే ఉందో చాలా అమోఘమైనటువంటిది, చాలా పెద్ద గ్రహం అన్నమాట. గ్రహాల్లో చాలా చాలా పెద్ద గ్రహం అన్నమాట. బృహస్పతి అనేటువంటి పేరు కలిగినటువంటి గ్రహం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. పుత్రకారకుడైనటువంటి వాడు, అలాగే ధనకారకుడైనటువంటి వాడు, విద్యాకారకుడైనటువంటి వాడు ఈ గురువు. ఆ రాహు ఇచ్చేటువంటి ఫలితాలను, గురువు ఇచ్చేటువంటి ఫలితాలను ఆ రాహు తప్పకుండా అడ్డుకునే దానికి ప్రయత్నం చేయటం వలన ఆ రెండు కలిసి ఒక రాశిలో ఉన్నప్పుడు అది యోగం కాస్త మనకి హాని కలిగే విధంగా ఉంటుంది. కాబట్టి దాన్ని ఆ విధంగా గురువు చండాలుడు కలిసి ఉన్నటువంటి యోగము అంటారు. అంటే గురువు చండాల యోగం కాదు అది. అక్కడ గురువు రాహు అనేటువంటి చండాలుడు అంటారు అనమాట వాటిని. ఆ చండాలుడు ఉన్నందువలన, ఈ రెండు కలిసి ఉన్నందువలన గురువు చండాల యోగము అని అంటారు. వాళ్ళిద్దరూ కలిసి ఉండటం, అంతేగాని గురు చండాల యోగం కాదు అక్కడ. కాబట్టి గురువు ఇచ్చేటువంటి ఫలితాన్ని మనం అది అద్భుతంగా పొందాలంటే అక్కడ ఉన్నటువంటి చండాల యోగానికి రాహు ఏదైతే అడ్డుపడుతున్నాడో ఆ రాహు యొక్క అడ్డుని తొలగించుకోవాలంటే ఏదైనా సరే రాహు మంత్రపూర్వకంగా మంత్రాధీనుడై ఉన్నందువలన ఆయన యొక్క స్థుతిని మనం చక్కగా మంత్రపూర్వకంగా చదవటం ద్వారా మనకి అక్కడ గురువు ఇచ్చేటువంటి ఫలితాన్ని మనం నేరుగా పొందేదానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ కాలర్ గురువు గారు రఘునాథ్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. రఘునాథ్ రెడ్డి గారు నమస్కారం అండి. హలో 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 రఘునాథ్ గారు. రైట్, కాల్ డిస్కనెక్ట్ అంటుంది. తర్వాత కాల్తో మాట్లాడదాం. ప్రత్యూష మాట్లాడుతున్నారు. హలో ప్రత్యూష గారు నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో ప్రత్యూష గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. మీ డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం చెప్పండి. నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి December 9th, 1989. 9/12/89. టైం చెప్పండి. యా, టైం వచ్చేసి ఈవినింగ్ 7 o'clock అండి. ఏ ఊర్లో పుట్టారు? బెల్లంపల్లి అండి, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. ఓకే, మాట్లాడండి గురుగారితో. నమస్తే అమ్మ. ఇక్కడ మీ లగ్నం వచ్చేసి మిథున లగ్నం, రాశి మేషరాశి, నక్షత్రం వచ్చి అశ్విని నక్షత్రం 4వ పాదం. జాతకంలో గురువు అశ్విని నక్షత్రం. అవునమ్మా. ఇక్కడ గురువు వచ్చేసి లగ్నంలో ఉన్నాడు. 2వ ఇంట్లో కేతు కర్కాటకంలో, 6వ ఇంట్లో వృచ్చికంలో రవి కుజులు, సప్తమంలో శని బుధుల యొక్క కలయిక, ఇక్కడ 8వ ఇంట్లో శుక్ర రాహువుల కలయిక, లాభంలో చంద్రుడు. ఇక్కడ జాతకంలో వివాహ స్థానంలో వివాహాధిపతి అయినటువంటి గురువు సప్తమంలో, అక్కడ లగ్నాధిపతి అయినటువంటి విద్యాస్థానాధిపతి అయినటువంటి గురువు సప్తమంలో, ఇక్కడ బుధుడు సప్తమంలో ఉన్నాడు. గురువు బుధుడు సమసప్తక దృష్టితో ఉన్నప్పటికీ కూడా అష్టమాధిపతి భాగ్యాధిపతి అయినటువంటి శని జాతకంలో సప్తమ స్థానంలో ఉన్నందువలన ఇక్కడ దోషాన్ని ఇస్తాడు తప్పకుండా. ఈ శని సప్తమంలో దోషకారకుడు, అష్టమాధిపతి అయి సప్తమంలో ఉండకూడదు. బుధుడు ఉన్నాడు ఇక్కడ, పర్వాలేదు. ఎందుకంటే లగ్నాధిపతి అయి విద్యాస్థానాధిపతి అయి ఉన్నందువలన పర్వాలేదు. కానీ ఇక్కడ శని ఉన్నందువలన విద్యావంతుడైనటువంటి భర్త నీకు దొరికినప్పటికీ కూడా ఈ అష్టమంలో శని సప్తమంలో ఉండటం వలన అష్టమాధిపతి అయి ఇక్కడ విచక్షణ అనేటువంటిది లేకుండా ప్రేమాభిమానాలు అనేటువంటివి కొంత ఇబ్బంది పెట్టేదానికి అవకాశం ఉంటుంది, కొంత మూర్ఖత్వం ఉండేదానికి అవకాశం ఉంటుందన్నమాట వివాహ విషయంలో. తర్వాత మీ ఇద్దరి విషయంలో కూడా ఇబ్బంది కలగజేస్తుంది ఆ శని అక్కడ సప్తమ స్థానంలో. ప్రస్తుతం రవి మహాదశ జరుగుతుంది. ఈ రవిలో కూడా బుధుడు జరుగుతూ ఉన్నాడమ్మా. ఇక్కడ వివాహ సంబంధంగా మీరు ఏదైనా ఈ దోషం ఉంది కాబట్టి శనికి సంబంధించి అందులో కూడా మీకు గోచారరీత్యా కూడా అష్టమ శని ఉన్నది. ఈ అష్టమ శని వలన జాతకంలో సప్తమంలో శని ఉన్నందువలన అష్టమాధిపతి గోచారరీత్యా 8వ ఇంట్లో శని ఉన్నందువలన తప్పకుండా శని మహాత్ముడైనటువంటి శనిని
తప్పకుండా ఐశ్వర్య ప్రదాత. అసలు శని ఎంత కష్టపడితే అంత గొప్పగా మనకి ఐశ్వర్యాన్ని ప్రసాదించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ శని ఇక్కడ సప్తమంలో ఉన్నందువలన ఇబ్బంది కలిగి చేసేదానికి అవకాశం ఉంది. కాబట్టి శనికి తప్పకుండా పూజ చేసుకోవటం మంచిది. అలాగే ఈ గురువు లగ్నంలో ఉన్నప్పటికీ సప్తమ వృత్తి స్థానాధిపతి లగ్నంలో ఉన్నాడు కాబట్టి వృత్తి సంబంధమైనటువంటి దోషాలను కూడా తప్పకుండా తొలగిస్తాడు గురువు. కానీ శని మహాత్ముడికి చక్కగా ప్రార్థన చేయటం ద్వారా, శనిని అభిషేకించడం ద్వారా మీకు ఉన్నటువంటి శని దోషం తగ్గేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత కాలర్ గురువు గారు నెల్లూరు నుంచి మూర్తి గారు మాట్లాడుతున్నారు. మూర్తి గారు నమస్కారం అండి. నమస్తే అండి. 5863 నాది డేట్ ఆఫ్ బర్త్. ఏంటండి డేట్ ఆఫ్ బర్త్ చెప్పమంటారా? రైట్, కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది. గురుగారు, అంటే చాలా మంది కొత్త సంవత్సరం వచ్చినప్పుడు వాళ్ళ జాతకం అది చూసుకుంటూ ఉంటారు. కొన్ని బుక్స్లో, పంచాంగం బుక్స్లో జాతకాలు అవి చూసుకుంటూ ఉంటారు. అందులో రాజపూజ్యం కొంత ఉంటే, అవమానం కొంత ఉంటే, అంటే కొన్ని తక్కువ ఉంటాయి, కొన్ని ఎక్కువ ఉంటాయి. అది చూసి భయపడుతూ ఉంటారు. అది అంటే దాన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలంటారు? ఇప్పుడు వచ్చేసమ్మా నువ్వు అడిగిన దాంట్లో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, జాతకం, పర్సనల్ జాతకం అన్నది చాలా వరకు పర్సనల్. కాబట్టి ఇప్పుడు మేషరాశిలో ఇక్కడ 12 రాశులు ఉంటాయి. కొన్ని లక్షల, ఇప్పుడు ఉన్నటువంటి 500 కోట్ల మంది ఉన్నారనుకుందాం ప్రపంచవ్యాప్తంగా. ఈ 500 కోట్ల మంది ఈ 12 రాశుల్లోనే పుట్టాలి. కానీ ఈ 12 రాశుల్లో పుట్టినటువంటి వాళ్ళు అందరికీ ఈ 12 ఇక్కడ రాజపూజ్యం ఉన్నటువంటి 3 కావచ్చు, అవమానం 1 కావచ్చు, అది అందరికీ ఒకేలాగా ఉండదు. నీ యొక్క జన్మతః నీ లగ్నాన్ని బట్టి నీకు ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఓవరాల్గా చూసుకునేదానికి మీకు అది ఉపయోగకరంగా ఉంటుందే తప్ప పర్సనల్ జాతకాన్ని చూసేటప్పటికి మనకి వచ్చేసరికి ఏమవుతుందంటే అది మనకు పనికిరాదు. ఓవరాల్గా అంటే ఈ రాశిలో నువ్వు ఉన్నందువలన నీకు దగ్గరగా ఏమేమి ఉన్నాయో వాటిని మాత్రం తీసుకునే దానికి అవకాశం ఉంటుంది. అంతే తప్ప రాజ్యపూజ్యం ఒకడంటే 3 పొగిడేస్తారు, ఒకడు తిడతాడని చెప్పేసి, లేదా అవమానపరుస్తాడని, అది నీకు జరగకపోవచ్చు. నీకు 3 తిట్టి ఒకడే నిన్ను ఇది చేసి ఉండొచ్చు ఆ రాశిలో పుట్టినప్పటికీ కూడా. కాకపోతే నీ పర్సనల్గా నువ్వు పుట్టినటువంటి జాతకం ప్రకారం నీకు ఏదైతే ప్లానెట్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటి ప్రకారం మాత్రమే నీకు జరగడం జరుగుతుంది. కాకపోతే పంచాంగం అన్నటువంటిది ఏంటంటే కొంతమందికి ఏంటంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ లేనందువలన వాళ్ళ పేరు ప్రకారం పలానా రాశి అని చెప్తారు. కాబట్టి ఆ రాశిని మాత్రమే చూసుకుంటారు. అంతేగాని వాళ్ళకి పర్సనల్ జాతకం అంటే వాళ్ళకి తెలియదు. కానీ ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ తప్పకుండా పుట్టిన దినము అలాగే సమయం ఇవన్నీ రాసి పెడుతున్నారు. తద్వారా వాళ్ళకు ఉన్నటువంటి దాంట్లో తప్పకుండా చక్కగా ఉంటుంది. పంచాంగము అంటే పంచ అంగములు కలిగినటువంటిది. అంటే 5 భాగాలు కలిగితేనే అది పంచాంగం అంటాం. అదేంటంటే తప్పకుండా వారము, తిథి, కరణము, నక్షత్రము, యోగము, ఈ 5 కలిపితేనే పంచాంగం అంటాం. వీటిని చూసుకునేదానికి ఈ రోజున ఏ నక్షత్రం ఉంది, ఏ తిథి ఉంది, ఏ యోగం ఉంది, ఏ కరణం ఉంది, ఇలాగా చూసుకునేదానికి ఏం వారం ఉంది, ఇది చూసుకునేదానికి మనకి పంచాంగం ఉపయోగకరంగా ఉంటుంది. అందులో కృష్ణపక్షము, శుక్లపక్షము, అలాగే పాడ్యమి మొదలుకొని పౌర్ణమి వరకు, పౌర్ణమి నుంచి మళ్ళీ అమావాస్య వరకు కూడా గ్రహాలను చెప్పడం జరుగుతుంది. మనం చెప్పినట్టుగా ఏ గ్రహం ఎక్కడైతే ఉంటుందో ప్లానెట్స్ కూడా ఎప్పుడు కుజుడు ఎప్పుడు మారుతాడు, శుక్రుడు ఎప్పుడు మారుతారు, ఏ రాశిలోకి మారుతాడు, ఇవన్నీ మ్యాథమెటిక్స్గా చక్కగా మన పంచాంగంలో రాయబడి ఉంటుంది. అందరిలాగా మనకు నూతన సంవత్సరం అంటే జనవరి 1 కాదండి, మనకి ఉగాది అనేటువంటిది మన తెలుగువారి సంవత్సరాది. అందులో భారతీయులు తెలుగువారి సంవత్సరాది ఉగాది. అందులో ప్రకృతిలో ఎన్నో మార్పులు ఉంటాయి, ప్లానెట్స్లో మార్పులు ఉంటాయి, ప్లానెట్స్ మారుతూ ఉంటాయి. కానీ జనవరికి ఏ ప్లానెట్లు మారదు, అలాగే ప్రకృతిలో పెద్ద మార్పులు ఏమి ఉండవు, ఉన్నది అలాగే ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఎంతో ఉత్సాహంగా కొత్తగా ఉగాది రోజున ప్రకృతిలోతో పాటుగా పశుపక్షాదుల్లో, జంతువుల్లో కూడా చాలా అద్భుతంగా ఎన్నో మార్పులు ఉంటాయి. సహజమైనటువంటి బ్యూటిఫుల్ అయినటువంటి మార్పులు ఉంటాయి. దానివలన ఉగాది అనేది మనకి సంవత్సరాదిగా మనం జరుపుకుంటూ జరుగుతుంది. ఆ ఉగాది రోజున పంచాంగ శ్రవణం వినటం మన వాళ్ళకి అనాదిగా వచ్చేటువంటిది. కాబట్టి ఇక్కడ రాజ్యపూజం ఇవన్నీ కూడా చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఎవరి పర్సనల్ జాతకం వాళ్ళకు ఉంటుంది. రైట్ అండి, కాలర్ ఉన్నారని మాట్లాడదాం. హలో అండి. హలో హలో, చెప్పండి అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి పేరు సౌజన్య అండి. పుట్టింది 26/11/1990 అండి. ఒకసారి చెప్పండి. ఇంకొకసారి చెప్పండి. మా అమ్మాయి పేరు సౌజన్య, పుట్టిన తేదీ 26/11/1990. 26/11/90. సమయం చెప్పండి. సాయంత్రం 6:25 ఏ ఊర్లో పుట్టారండి?
హలో, ఏ ఊర్లో పుట్టారమ్మా? సాయంత్రం 6:25 పుట్టారండి తెనాలిలో. మాట్లాడండి గురుగారు. అలాగేమ్మా, ఇక్కడ మీ పాప లగ్నం వచ్చేసి ఇక్కడ వృషభ లగ్నం, రాశి వచ్చేసి జాతకంలో కుంభరాశి, నక్షత్రం వచ్చేసి పూర్వాభాద్ర నక్షత్రం 1వ పాదం. వృషభ లగ్నంలో కుజుడు వక్రించి, అలాగే పరాక్రమ స్థానంలో గురువు ఉచ్చ స్థితిలో కేతువుతో, సప్తమంలో రవి, అలాగే శుక్రుడు బుధుడు, 8వ ఇంట్లో శని, 9వ ఇంట్లో రాహు, 10వ ఇంట్లో చంద్రుడు ఉన్నటువంటి జాతకం. ఇప్పుడు శని మహాదశ జరుగుతుంది, అందులో కూడా జాతకరీత్యా ఇక్కడ చంద్రుడి యొక్క అంతర్దశ జరుగుతుంది. అయితే భాగ్యరాశిలో 9వ స్థానంలో రాహు ఉండటం, అందులో భాగ్యాధిపతి అయినటువంటి శని అష్టమంలో ఉండటం, పూర్వాభద్ర నక్షత్రంలో జన్మించటం, ఇవన్నీ కూడా ఈ జాతకరీత్యా వారి తండ్రి గారికి ఇప్పుడున్నటువంటి జాతకరీత్యా, ఈమెకున్న గోచార రీత్యా కూడా ఆరోగ్యాన్ని ఇబ్బంది పెట్టేదానికి అవకాశం ఉంటుంది. సప్తమ స్థానంలో ఇక్కడ రవి, శుక్రుడు, బుధుడు ఉన్నారు. సప్తమంలో రవి శుక్రులు ఇద్దరు కూడా దోషకారకులు. బుధుడు ఏ గ్రహంతో చేరితే వారి యొక్క లక్షణాన్ని కలిగి ఉంటాడు. ఇక్కడ శుక్రుడు మిత్రుడే, రవి మిత్రుడే, కాబట్టి సప్తమంలో దోషాన్ని ఇస్తాడు. సప్తమాధిపతి అయినటువంటి కుజుడు లగ్నంలో ఉన్నప్పటికీ కూడా పరివర్తన యోగం, వివాహ దోషాన్ని కలిగి ఉంటుంది ఇక్కడ జాతకరీత్యా. కాబట్టి ప్రతిరోజు సూర్య నమస్కారం చేయమని చెప్పండి. దానివలన వివాహంలో ఏదైనా దోషం ఇక్కడ కనపడుతుంది కాబట్టి ఆ దోషాన్ని తగ్గించేదానికి అవకాశం ఉంటుంది. అలాగే శుక్రబుధుల యొక్క కలయిక కూడా ఉన్నందువలన ప్రతిరోజు కూడా చక్కగా లలితా సహస్రనామాన్ని చదువుకోమని చెప్పండి. వివాహ దోషం తగ్గి వివాహంలో ఉన్నటువంటి దోషం ఏదైతే ఉందో అది తగ్గి హాయిగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత కాలర్ అండి హరిప్రియ మాట్లాడుతున్నారు విజయవాడ నుంచి. హరిప్రియ గారు నమస్కారం అండి. నమస్తే మేడం. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి 12/9/1982. ఓకే, 12/9/82. సమయం రాత్రి 8:40 ఏ ఊర్లో పుట్టారండి? తెనాలండి. ఓకే, మాట్లాడండి గురుగారితో. సార్, నా గురువు గారు నమస్కారం అండి. నమస్తే అమ్మా, చెప్పండి. ఆర్థిక బాధలు, ఇంట్లో గొడవలండి. ఇక్కడ లగ్నం వచ్చేమ్మా మీది మేషలగ్నం, రాశి వచ్చేసి మీ జాతక రీత్యా మీది ఇక్కడ మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్కి మిథున రాశి, నక్షత్రం పునర్వసు నక్షత్రం 1వ పాదం. జాతకంలో సంపూర్ణమైనటువంటి కాల సర్పదోషం, చంద్రరాహుల యొక్క కలయిక, అలాగే జాతకంలో కుటుంబాధిపతి అయినటువంటి వాడు జాతకంలో ఇక్కడ పంచమ స్థితిలో పంచమాధిపతి అయినటువంటి రవితో ఉన్నప్పటికీ కూడా, అలాగే 6వ ఇంట్లో 6వ స్థానాధిపతి అయినటువంటి బుధుడు, శని, సప్తమ గురు, అష్టమ కుజుడు, 9వ ఇంట్లో కేతు ఉన్నప్పటికీ కూడా లగ్నాధిపతి అయినటువంటి అష్టమాధిపతి అయినటువంటి కుజుడు అష్టమంలో ఉండి కుటుంబ స్థానాన్ని చూడటం వలన ఈ కుజదోషము, సర్పదోషము ఈ రెండిటి వలన కూడా మీ జాతకంలో ఈ కుటుంబ వ్యవహారానికి ధన సంబంధమైనటువంటి ఇబ్బందులకు గల కారణం. ఇది శని మహాదశ అయిపోవస్తుంది మే 8వ తారీఖుతో. తర్వాత బుధ మహాదశ వస్తుంది. ఈ బుధుడు 6వ స్థానాధిపతి 6వ స్థానంలో ఉన్నందువలన తప్పకుండా బుధుడు, చాలామంది అంటారు బుధుడు 6వ స్థానాధిపతి అయి ఆ దశ జరుగుతుంది కదా అంటే 6వ స్థానాధిపతి అయి 6వ స్థానంలోనే ఉన్నందువలన తప్పకుండా యోగిస్తుంది, అంటే గొప్పగానే ఉంటుంది. ఈ లోపుగా ఈ రాహుకేతులు పూజ, అలాగే 8వ ఇంట్లో ఉన్నటువంటి కుజునికి తప్పకుండా దోష పరిహారం కింద చక్కగా ఎర్రటి పువ్వులు అలాగే ఎర్రటి వస్త్రాలతో ఆ కుజగ్రహాన్ని అలంకరించి పూజ చేయటం ద్వారా తప్పకుండా మీకు ఉన్నటువంటి ఇబ్బందులు తొలగేదానికి అవకాశం ఉంటుంది. ఎర్రటి పూలు అంటే మందార పూలు దొరుకుతాయి. చక్కగా నవగ్రహాల్లో ఉన్నటువంటి కుజగ్రహాన్ని ఈ చక్కగా ఒక చెంబు నీళ్లు పోసి ఒక ఎర్రటి బొట్టు పెట్టి ఎర్రటి పువ్వులు పెట్టి చక్కగా ప్రదక్షిణ చేసినా కూడా ఆ కుజుడు యొక్క ప్రభావం తగ్గేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత కాలర్ అండి వరలక్ష్మి మాట్లాడుతున్నారు హైదరాబాద్ నుంచి. వరలక్ష్మి గారు నమస్కారం అండి. హలో హలో తర్వాత కాలర్ ఉన్నారండి. హలో 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 చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? రాజ్ విఠల్ గారు. నా గురించి చెప్పాలనుకుంటున్నాను. ఓకే అండి, చెప్పండి. మీ డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం చెప్పండి. 25/8/1974. 25/8/74. సమయం మధ్యాహ్నం 3:30 ఏ ఊర్లో పుట్టారండి? మెదక్ డిస్ట్రిక్ట్. ఓకే, మాట్లాడండి గురుగారితో. విఠల్ గారు, మీ లగ్నం వచ్చేసండి ధనుర్ లగ్నం, రాశి వచ్చేసి మీది ఇక్కడ స్వామి ఏంటండి? ఈ ఆరోగ్యం గురించి ఎట్లా ఉంటుంది స్వామి? నేను చెప్తాను. ఇక్కడ నీ లగ్నం ధనుర్ లగ్నం, రాశి వృశ్చిక రాశి, నక్షత్రం వచ్చేసి జ్యేష్ఠ నక్షత్రం 1వ పాదం.
జన్మ శని జరుగుతూ ఉన్నది. చంద్రరాహుల కలయికని జన్మ జాతకంలో ఉన్నది. దీని వలన ఇబ్బంది కలగ చేస్తుంది. 6వ స్థానంలో కేతు నీచ స్థితిలో ఉన్నాడు. 6వ స్థానాధిపతి అష్టమంలో అది యోగకారకమే, అష్టమాధిపతి వ్యయంలోనూ యోగకారకమే. కాబట్టి జాతకరీత్యా ఇక్కడ నీకు శుక్రదశ జరుగుతూ ఉన్నది. ఆరోగ్య సంబంధంగా అంటే ఇక్కడ జన్మశని జరుగుతూ ఉన్నందువలన ఇక్కడ ఇబ్బంది కలిగించేదానికి అవకాశం. చంద్రరాహుల యొక్క కలయికను కూడా ఇక్కడ జాతకంలో ఉండటం కూడా ఒక మానసికమైనటువంటి ఇబ్బందిని కలగచేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ జన్మశని ఏదైతే ఉందో ఈ జన్మశనికి ఈ శని మహాత్ముడైనటువంటి వాడు ఈ శని జన్మ జాతకంలో ఉన్నందువలన అంటే జన్మ రాశిలో ఉన్నందువలన జన్మ జాతకంలో సప్తమంలో ఉన్నాడు. సప్తమంలో కూడా మిథున రాశిలో ఉన్నందువలన కొంతవరకు ఇబ్బంది తొలగిస్తుంది. కానీ కాకపోతే సప్తమంలో కూడా అది మిత్రరాశి కాబట్టి పెద్ద దోషాన్ని ఇవ్వదు. కానీ జనరల్గా అయితే అక్కడ సప్తమ స్థానం భార్య స్థానంలో కూడా వాళ్ళను కూడా మీ యొక్క కుటుంబ స్థానానికి మీ ప్రవర్తన వలన వాళ్ళు ఇబ్బంది పడేదానికి అవకాశం ఉంటుందన్నమాట. అందులో ఇప్పుడు 7.5 సంవత్సరం శనిలో జన్మ శని అంటే రాశిలోనే అంటే వృశ్చిక రాశిలోనే శని కూర్చొని ఉన్నందువలన ఇక్కడ శని మహాత్ముడు కొంచెం ఇబ్బంది పెట్టేదానికి అవకాశం ఉంటుంది. ఆయన పెట్టే ప్రతి ఇబ్బంది కూడా మనల్ని రియలైజేషన్ చేసేదానికే తప్ప మనల్ని ఏదో కావాలని బాధ పెట్టేదానికి కాదు. కాబట్టి శని మహాత్ముడు ఇచ్చేటువంటి ఏ ఫలితాన్నైనా మనం సంతోషంగా స్వీకరించినట్లయితే దాని వలన మనకు మంచి జరుగుతుంది తప్ప చెడు జరగదు. కాకపోతే ఆ శని మహాత్ముడిని ప్రార్థించుకోవటం ద్వారా ఆయన్ని సేవించడం ద్వారా మనకున్నటువంటి సాధక బాధకాల నుంచి బయటపడేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత కాలర్ అండి వైష్ణవి హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నారు. వైష్ణవి గారు నమస్తే అండి. అవునండి, చెప్పండి. పాప అండి, పేరు వైష్ణవి. 16/1/1995 అండి. సమయం పుట్టిన ఉదయము 7:45. ఏ ఊర్లో పుట్టారండి? కామారెడ్డి అండి, నిజామాబాద్ డిస్ట్రిక్ట్. ఓకే అండి, మాట్లాడండి గురుగారితో. నమస్తే అమ్మా. ఇక్కడ మీ పాప లగ్నం వచ్చేసి ఇది మకర లగ్నం, రాశి వచ్చేసి మిథున రాశి, నక్షత్రం పునర్వసు నక్షత్రం 1వ భాగం. లగ్నంలో రవి బుధుల యొక్క కలయిక, 2వ ఇంట్లో శని ధనాధిపతి అయి ధనస్థానంలో చక్కగా విద్యాస్థాన కేతు, 6వ ఇంట్లో చంద్రుడు. సప్తమాధిపతి అయినటువంటి ఈ చంద్రుడు ఇక్కడ 6వ ఇంట్లో ఉండటం దోషం. మాతృస్థానాధిపతి అయినటువంటి కుజుడు 8వ ఇంట్లో ఉండటం కూడా దోషం. 10వ ఇంట్లో రాహు, లాభంలో గురు శుక్రుల యొక్క కలయిక. మంచి ఉద్యోగము, ధనము ఇవన్నీ ఉంటాయి. కాకపోతే ఇక్కడ జన్మజాతక రీత్యా అశ్రమంలో కుజుడు ఉండటం వలన ఈ కుజదోషం ఉంటుంది. మంచి అమ్మాయి, చాలా చాలా మంచిది, చాలా రోషం, పౌరుషం, ప్రతాపం కలిగినటువంటి పాప, చాలా వెల్ అండ్ గుడ్ అనమాట, చాలా మంచిది అనమాట. శని మహాదశ జరుగుతుంది. ఈ శని ఇక్కడ ధనకారకుడై లగ్నకారకుడై ధనస్థానంలో కుటుంబ స్థానంలో అమోఘమైనటువంటి ధనయోగంలో చక్కగా ఉన్నాడు ఇక్కడ. కానీ మాతృస్థానంలో కేతు ఉన్నందువలన మాతృస్థానాధిపతి అష్టమంలో ఉన్నందువలన తల్లికి అనారోగ్యము, తల్లికి దూరంగా లేదా తల్లికి శత్రువుగా మారిపోయిన అవసరం లేదు. ఇక్కడ మీరు ఆవిడని అర్థం చేసుకోవడంలో విఫలమైపోయేదానికి అవకాశం ఉంటుంది, జాగ్రత్త. కాబట్టి జాతకంలో ఈ కుజదోషం ఉన్నందువలన వివాహ స్థానాధిపతి అయినటువంటి చంద్రుడు 6వ ఇంట్లో ఉన్నందువలన ఆయాసం అంటే ఈ చెస్ట్ సంబంధమైన ఊపిరితిత్తుల సంబంధమైనటువంటి 6వ ఇంట్లో చంద్రుడు ఉన్నాడు కాబట్టి చంద్రుడు వాటర్ అంటే నీటి కారకుడు కాబట్టి ఈ ముక్కు కారటం, తర్వాత ఈ ఆయాసం ఇలాంటివి కూడా ఇబ్బంది పెట్టేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పౌర్ణమి పూజ చేయించండి. అలాగే కుజదోషానికి ఈ కుజుడిచ్చేటువంటి దోషం నుంచి బయటపడేదానికి పరిహారంగా చక్కగా హనుమంతుని గుడికి వెళ్ళమని చెప్పండి. దానివలన మంచి జరిగేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత కాలర్ అండి శ్రీదేవి మాట్లాడుతున్నారు కాకినాడ నుంచి. శ్రీదేవి గారు నమస్తే అండి. నమస్తేనండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం చెప్పండి. 2/4/89 అండి. సమయం? సమయం 5:50 కంటే సాయంకాలం. ఓకే, ఏ ఊర్లో పుట్టారు? అమలాపురంలో పుట్టారండి. మాట్లాడండి గురుగారితో. నమస్తే అమ్మా. ఇక్కడ నమస్కారం అండి. చెప్పండి, మీ పాప జాతకంలో కన్యా లగ్నం, రాశి వచ్చి మకర రాశి, నక్షత్రం వచ్చి ధనిష్ఠా నక్షత్రం 2వ పాదం, 4వ ఇంట్లో
శని, 5వ ఇంట్లో చంద్రుడు, 6వ ఇంట్లో రాహు, 7వ ఇంట్లో రవి, శుక్రుడు ఉచ్చ స్థితిలో, బుధుడు నీచ స్థితిలో. శుక్రుడు మాలవ్య యోగం ఇచ్చినప్పటికీ కూడా ఇక్కడ రవి ఉన్నందువలన, వ్యయాధిపతి అయినటువంటి రవి సప్తమంలో ఉన్నందువలన తప్పక ఇబ్బంది కలగచేస్తాడు వివాహ విషయంలో. కానీ వివాహం జరిగిన తర్వాత కూడా కొంత ఇబ్బంది ఉంటుంది, ఆ తర్వాత అది సెట్ అవుతుంది. సప్తమాధిపతి భాగ్యరాశిలో, భాగ్యాధిపతి సప్తమంలో, అలాగే అష్టమాధిపతి భాగ్యంలో ఉన్నందువలన 12వ ఇంట్లో కేతు మోక్షస్థానంలో, మళ్ళీ జన్మ లేదు, మోక్షకారకుడు, అందులో గురువులో శని జరుగుతూ ఉన్నది. ఇది కొంత ఇబ్బంది కలగ చేస్తూ ఉంటుంది. తర్వాత బుధుడు ఏప్రిల్ 20 నుంచి వస్తాడు జాతకరీత్యా. గురువు కూడా అష్టమంలో ఉండటం, రేపు జూలై తర్వాత ఆయన భాగ్యరాశికి వచ్చిన తర్వాత ఈ అమ్మాయి జాతకరీత్యా వివాహ సంబంధమైనటువంటి దోషం ఏదైతే ఉందో అది తొలగి హాయిగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగ సంబంధంగా కూడా ఆమెకి అంటే స్వయంగా తను చేసేటువంటి ఏ పనిలో అయినా సరే గొప్పగా రాణించేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత కాలర్ అండి, హైదరాబాద్ నుంచి కుటుంబరావు గారు మాట్లాడుతున్నారు. కుటుంబరావు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. మీ డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం చెప్పండి. 12/4/49 అండి. ఏంటండి? 4:49. 12/4/49. ఓకే, తెల్లవారుజామున 5 గంటలకండి. ఓకే అండి. ఏ ఊర్లో పుట్టారు? గుంటూరు అండి. మాట్లాడండి గురుగారితో. చెప్పండి కుటుంబరావు గారు. నేను నా జీవితం అంతా అప్ అండ్ డౌన్స్ నడుస్తున్నదండి. ఇక్కడ మీ లగ్నం వచ్చేసి మీన లగ్నం, రాశి కన్యా రాశి అండి. నక్షత్రం హస్త నక్షత్రం 1వ పాదం. లగ్నంలో రవి, అలాగే శుక్రుడు ఉచ్చ స్థితిలో, బుధుడు నీచంలో కుజుడితో, కుటుంబ స్థాన రాహు, 6వ ఇంట్లో శని, సప్తమ చంద్రుడు, అష్టమ కేతు, లాభంలో గురువు నీచ స్థితిలో ఉన్నటువంటి జాతకం. ఇక్కడ లాభంలో గురువు ఉన్నాడు కాబట్టి అప్ అండ్ డౌన్ అన్న నడుస్తుంది. నీచంలో ఉన్నందువలన కూడా గురువు ఇక్కడ 11th హౌస్లో ఉన్నాడు కాబట్టి ఆయనకి ఏమి పెద్ద అక్కడ ఇచ్చేటువంటి ఫలితం అంత గొప్పగా ఉండకుండా పోయిందనమాట. ఎందుకంటే ఆయన ఉండకూడనటువంటి స్థానంలో ఉండిపోయినాడు. ఆయన ఉచ్చ నీచాలు అనేవి ఉంటాయి, అందులో కూడా ఆ తక్కువ స్థానంలో ఉండిపోవటం కొంత ఇబ్బంది కలిగజేస్తుంది. ప్రస్తుతం శని మహాదశలో గురువు యొక్క అంతర్దశ, ఇది 2017 డిసెంబర్ వరకు కూడా ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ ఆరోగ్య సంబంధంగా కొంత ఇబ్బందులు కలిగించేదానికి అవకాశం ఉంది. 6వ ఇంట్లో శని, ఇక్కడ వ్యయాధిపతి 6వ ఇంట్లో అది గొప్ప యోగాన్ని ఇస్తుంది. ఎందుకంటే వ్యయాధిపతి 6వ ఇంట్లో ఉండటం అన్నది అది మంచి చేస్తుందన్నమాట. అలాగే జాతకంలో కన్యా రాశికి ఇప్పుడు గురు బలం 12వ ఇంట్లో ఉండటం, జన్మ జాతకంలో మీకు లగ్నాధిపతి అయినటువంటి వాడు, మీరు చేసేటువంటి వృత్తికి సంబంధించినటువంటి వాడు గురువు లాభంలో ఉన్నప్పటికీ కూడా పుట్టినప్పుడు ఆయన ఉండకూడనటువంటి స్థానంలో ఉన్నందువలన ఇక్కడ అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉన్నాయన్నమాట. అందువలన మీరు ఏం చేస్తారంటే ప్రతిరోజు కూడా చక్కగా విష్ణు సహస్రనామాన్ని విని చక్కగా నేర్చుకొని ప్రతిరోజు మననం పఠనం చేయండి. దానివలన ఇక మీదట మీకుండేటువంటి లైఫ్ టైం ఏదైతే ఉందో అది కూల్గా వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత కాలర్ అండి, కరీంనగర్ నుంచి శ్రీలక్ష్మి మాట్లాడుతున్నారు. శ్రీలక్ష్మి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నా అండి. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్, సమయం చెప్పండి. డేట్ సరిగా తెలియదండి. మా డేట్ లేకపోతే ఇక్కడ మీ గురించి నేను ఎలా చెప్పగలను? అందరిలాగా నేను మీ పేరు చూసి అలాగా నేను మాత్రం చెప్పనమ్మా. ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటేనే మీకు రాశి, నక్షత్రము, లగ్నము, ఇక్కడ ఉన్నటువంటి ప్లానెట్ ఎక్కడే ఉంది, దానివల్ల ఎటువంటి ఫలితం ఇస్తుంది. నన్ను ఈరోజు ఒకళ్ళు అడిగారు, గురువుగారు వాళ్ళందరికీ నా షో ఎక్కడ ఉంటే అక్కడ ఫాలో చేస్తూ ఉంటారు. అందరికీ మీరు ప్రతి షోలో కూడా జనాభాని ఎడ్యుకేట్ చేస్తారు. ఈ ప్లానెట్ ఇక్కడ ఉంది, ఈ ప్లానెట్ జనాభాకి అర్థమవుతుందా గురువుగారు అని అడిగారు నన్ను ఒకరు రోజున. ఆమె కూడా టీవీ చూస్తుంటారు, ఆమెకు తెలుసు. అయితే నేను మీడియాలోకి వచ్చిన దగ్గర నుంచి 4 ఏళ్ళుగా 5 ఏళ్ళుగా అందరినీ కూడా ఈ ప్లానెట్ ఇలా ఉంటే ఇలాంటి ఫలితం ఇస్తుంది అని చెప్పి తిరిగి నన్నే అడిగే విధంగా, గురువుగారు నా దాంట్లో 5 గ్రహాల యొక్క కలయిక ఉందన్నారు, మేము వేరే వాళ్ళ దగ్గర చూయించుకుంటే ఇలా చెప్పారు, ఇక్కడ ఇలాంటి ఫలితం ఉందన్నారు, మీరేం చెప్తారు అనేటువంటి స్థాయికి తీసుకొచ్చాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ని తప్పకుండా ప్రజెంట్ చేయాలంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, అలాగే మీకు పుట్టినటువంటి స్థలంతో సహా కావాలి. అందరిలాగా ఏదో మీరు షోక్ చేశారు, మీ పేరు శ్రీలక్ష్మి, దాని ప్రకారం తులారాశి వస్తుంది, లేకపోతే ఇంకొక రాశి వస్తుంది, దానికి ఇలా ఉంది అని నేను చెప్పను. ఎందుకంటే అందులో ఉన్నటువంటి నక్షత్రాల ప్రకారం మాత్రమే మనం వెళ్ళాలి, ఆ నక్షత్రం ప్రకారమే మనం చెప్పాలి. దానివల్ల మీకు జరుగుతుంది. ఈసారి మీరు కాల్ కలిసినప్పుడు మీది లేకపోతే మీకు తెలియకపోతే మీ పిల్లలు ఉంటే మీ పిల్లలు తీసుకుంటే మీ పిల్లల జాతకంలో నుంచి మీ జాతకం చెప్పేదానికి
100% అవకాశం ఉంది. మీకు ఈసారి ట్రై చేయండి. మీ పిల్లల జాతకంతో మీకు ఆ జాతకం ఇచ్చి మీ గురించి అడగండి, తప్పకుండా చెప్తాను. తర్వాత కాలర్ అండి, తెనాలి నుంచి విజయలక్ష్మి గారు మాట్లాడుతున్నారు. విజయలక్ష్మి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. మీ డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం చెప్పండి. ఫిబ్రవరి 15, 1985. 85. సమయం? మార్నింగ్ 4 to 4:30 లోపల. ఏ ఊర్లో పుట్టారు? తెనాలి. ఓకే, మాట్లాడండి గురుగారితో. నమస్తే అమ్మా విజయలక్ష్మి గారు, నమస్కారం సార్. చెప్పండి. వివాహం గురించి. మీ జాతకంలో సంపూర్ణ కాలసర్పదోషంతో పాటుగా సంపూర్ణ కుజదోషం ఉన్నది. లగ్నం ధనుర్లగ్నం, ధనుర్రాశి, మూలా నక్షత్రం 2వ పాదం. ఈ మూలా నక్షత్రం అనేసరికి మన వాళ్ళందరికీ ఒక పెద్ద భయంకరమైనటువంటి వ్యాధి తగులుకుంటుంది. ఏమని? మూలా నక్షత్రంలో ఉన్న వాళ్ళని చేసుకుంటే అత్తమామలు చనిపోతారు, లేదా మూలలో ఉన్న ముసలి వాళ్ళు చచ్చిపోతారు. చచ్చిపోకుండా ఎవడు ఉంటాడండి శాశ్వతంగా? అందరూ ఇక్కడ ఏమన్నా ఉంటారా శిలాశాసనం వేసుకొని? ఏముండదు. మూలా నక్షత్రం వచ్చేసి సాక్షాత్ అమ్మవారి నక్షత్రం, సరస్వతీ దేవి నక్షత్రం. కాబట్టి అలాంటి అపోహ ఏదైనా ఉంది ఈ కలియుగంలో, ఇదంతా కూడా ఈ స్థితిలో, ఇప్పుడున్నటువంటి ఈ స్థితిలో మూలా నక్షత్రంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా గొప్పగా సెటిల్ అవుతారు. అమ్మాయిలందరూ కూడా చాలా గొప్పగా విద్యావంతులుగా, చక్కగా సరస్వతీ పుత్రులుగా. విద్య అంటే ఇది ఒకటే కాదండి, 64 కళల్లో ఏదో ఒక కళలో చాలా గొప్పగా, చాలా కీర్తింపబడేటువంటి స్థాయిలో ఈ మూలా నక్షత్రం వాళ్ళు ఉంటారు. కాబట్టి అటువంటి అపోహ ఎవరికైనా ఉంటే దయచేసి వదిలేయండి. ఎందుకంటే మూలా నక్షత్రం అమ్మాయిని నన్ను సాకినటువంటి అంకుల్ గారి అబ్బాయికి చేసాం. వాళ్ళు బాగానే ఉన్నారు, చక్కగా ఒక బిడ్డ పుట్టాడు, మా అంకుల్ ఉన్నారు, మా ఆంటీ ఉన్నారు, అందరూ ఉన్నారు. అలాగే ఆయన మేనకోడలు కూడా మూలా నక్షత్రమే. ఆ అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకుంది. ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్, వాళ్ళ మామగారు అందరూ బాగానే ఉన్నారు. ఆ అమ్మాయికి ఒక అమ్మాయి ఉంది, ఫారెన్లో ఉంది. ఇలాగ మూలా నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు నాకు తెలిసి నేను రీసెర్చ్ చేసినంత వరకు ఎవరూ చెడుగా లేరు, అందరూ కూడా చాలా గొప్పగా ఉన్నారు, చాలా సరస్వతీ పుత్రులుగా ఉన్నారు. కాబట్టి అటువంటి దోషానికి సంబంధించి మూలా నక్షత్రం అనగానే భయపడి పారిపోవాల్సిన అవసరం అంతకంటే లేదు. చాలామంది కూడా అలా భయపడి పారిపోతూ ఉంటారు. అలాంటిది ఏదైనా ఉంటే దయచేసి మీరు మానుకోండి. మూలా నక్షత్రంలో పుట్టినటువంటి అమ్మాయి మీ ఇంటికి రావటం చాలా అదృష్టంగా భావిస్తే, సరస్వతి ఉన్న చోట లక్ష్మి, లక్ష్మి ఉన్న చోట పార్వతి, ముగ్గురు కొలువు ఉంటారు. కాబట్టి దయచేసి ఆ అపోహ ఎవరికైతే ఉందో వాళ్ళు మాత్రం తప్పకుండా తొలగించుకోండి. అమ్మ, మీ జాతకంలో సర్పదోషము, ఈ కుజిదోషం ఉన్నది ఆ మూలా నక్షత్రంతో పాటుగా. దానివల్ల మీకు వివాహ సంబంధమైనటువంటి దోషం రావడానికి గల కారణం. కాబట్టి సర్పదోషానికి ఈ రాహుకేతువుల యొక్క పూజని చక్కగా, అంటే ఒకసారి కాదమ్మా, అది చేస్తూ ఉండాలి తప్పకుండా. తర్వాత పంచమాధిపతి అయినటువంటి కుజుడు జాతకంలో ఇక్కడ వ్యయాధిపతి అయి, అలాగే జాతకంలో 4వ ఇంట్లో శుక్రుడితో కూడా ఉన్నందువలన శుక్రుడు ఇచ్చేటువంటి యోగం కూడా దోషం కింద మారిపోవటం జరిగింది మీ జాతకంలో. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకము, అలాగే ఒకసారి కళ్యాణం చేయించండి. ఈ రాహుకేతుల అభిషేకం చేసుకున్నట్లయితే మీ జాతకంలో ఉన్న దోషం నివారించబడిన మరుక్షణమే మీకు వివాహం జరిగేదానికి అవకాశం ఉంటుంది. చంద్రమహాదశ జరుగుతుంది. రేపు ఫిబ్రవరి నుంచి త్వరగా ఈ పూజా కార్యక్రమాలు చేసుకొని తర్వాత మీరు వివాహ ప్రయత్నం చేయించండి. తప్పకుండా వివాహం జరిగేదానికి అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు గురుగారు, కాలర్స్కి చక్కటి సమాధానాలు అందించినందుకు. నమస్తే అమ్మ. చూసారు కదండి, ఇది వాళ్ళ జన్మకుండలి కార్యక్రమం. నమస్కారం.